ఒక కప్పు సగ్గు బియ్యం అండి. ఇది బాగా కడిగి శుభ్రంగా 2-3 సార్లు ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకుంటున్నామో అదే గిన్నెతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టాలండి. నానబెట్టానండి. నానబెడితే ఇట్లా వచ్చినాయండి సగ్గు బియ్యం. 1 కిలో సగ్గు బియ్యం, 1 కప్పు సగ్గు బియ్యానికి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ తురుముకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ ఇదిగా కాకుండా ఉడికించుకోవాలండి. ఇట్లా వచ్చేలాగా చేసుకోవాలండి. ఉడకబెట్టుకొని కాదండి, ఇలా మొత్తం తురుముకోవాలండి. పెద్ద ఉన్న రంధ్రాలతో తురుముకుంటే బాగా వస్తాయండి. ఇట్లా మరీ మెత్తగా ఉడికించుకుంటే కనిపించనండి. ఇక ఇదిగోండి, ఈ కంటెస్టెంట్లు తురుముకొని అడుగు మందం కలుపుకునే తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతోనే 4 కప్పుల వాటర్ పోసుకోవాలండి. నాలుగు కప్పులు తీసుకొని బాగా మరగొచ్చేలాగా పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకోవాలండి. ఇవి బాగా మరిగినాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచిదండి. లేకపోతే వడియాలు విరిగిపోతాయండి. 30 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది బాగా ఇంకొంచెం ఉడికిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలండి. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలండి. ఇందులో 1 స్పూను పచ్చిమిర్చి పేస్టు, ఇందులో ఉప్పు వేసానండి. నాకు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోయిందండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువగా తింటామండి మేము. స్పైసీగా కావాలంటే ఎండుమిర్చి కావాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నానండి. బాగా కలుపుతూ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు క్యారెట్ తురుము వేయాలండి. ఇప్పుడు ఈ థిక్ కంటెస్టెంట్ వచ్చిందండి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవచ్చండి. ఇవ్వండి, కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న రంధ్రాల్లో నుంచి తురుముకుంటే బాగా వచ్చిందండి. ఇది మొత్తం కలిపే విధంగా చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలండి. ముద్దగా ఉన్న చూసుకొని ఎడైనా ముద్దగా ఉంటే మొత్తం కలుపుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇంకొంచెం ఇందులోనే కొంచెం జీలకర్ర వేసానండి. క్యారెట్ మరీ మెత్తగా కాకుండా ఒక రకంగా ఉడకబెట్టుకొని ఇట్లా కనిపిస్తుందండి. కురుకురేలు వేసిన చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. కలర్స్గా ఉన్నాయండి. బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది ఉడికేటప్పుడు నాకు 15 మినిట్స్ టైం పడుతుందండి. दिखाती है दिखा दल
నార్మల్గా అయితే క్యారెట్ వడియాలు వేసానండి. ఇదిగోండి, కొంచెం మందంగానే వేసుకోవాలండి. తర్వాత నీళ్లు చల్లి తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో కురుకురే వడియాలు.